హాయ్ అండి. బిగ్ బాస్ హాయ్ అండి. బయటేమో చల్లగా ఉంది. బిగ్ బాస్ ఇంట్లో మాత్రం చాలా హాట్‌గా ఉందండి. ఈ 10థ్ వీక్ నామినేషన్స్ అయితే. సో, నామినేషన్‌లు అయితే లిస్ట్ అయితే తయారైపోయిందండి. సో, బిగ్ బాస్ టాస్క్ ప్రకారం ప్రతి ఒక్కరు ఒకరు నామినేట్ చేయాలని చెప్పారు. సో, ఆ ప్రకారం చూసుకుంటే సుమన్ శెట్టి అయితే నిఖిల్‌ని అయితే నామినేట్ చేశాడండి. భరణి వచ్చేసి దివ్యని నామినేట్ చేశాడు. ఇమానుయేల్ వచ్చేసి భరణిని నామినేట్ చేశాడండి. గౌరవ్ వచ్చేసి సంజనని నామినేట్ చేశాడు. సో, తనూజ వచ్చేసి గౌరవ్‌ని నామినేట్ చేసింది. సంజన వచ్చేసి మళ్ళీ గౌరవ్‌నే నామినేట్ చేసింది. రితు వచ్చేసి దివ్యాని నామినేట్ చేసింది. కళ్యాణ్ వచ్చేసి నిఖిల్ నామినేట్ చేశాడు. నిఖిల్ వచ్చేసి రితుని నామినేట్ చేశారనమాట. సో ఈ నామినేషన్ ప్రక్రియ అయితే చాలా హాట్ అయిందండి. ప్రోమోలో చూస్తే మీకు అర్థమై ఉంటది. టోటల్ 6 మెంబర్స్ అయితే నామినేషన్ లిస్ట్ లో అయితే ఉన్నారండి. సో ఇమాన్యుల్ అయితే కెప్టెన్ కాబట్టి ఆయన ఎవరు నామినేట్ చేయలేదు. సో మనకి నామినేషన్ లిస్ట్ ప్రకారం మనకి ఈసారి చూసుకుంటే 10th వీక్ లో గౌరవ్, నిఖిల్, దివ్య, సంజన, రితు, భరణి ఈ టోటల్ 6 మెంబర్స్ అయితే మనకి నామినేషన్ అయితే ఉన్నారండి. సో నా గెస్ ప్రకారం అయితే రితు అయితే సేవ్ అవుతుందండి. సో పక్కా అవుతుంది. ఎందుకంటే ఆమె టాప్ 6 లో ఉన్నారు కాబట్టి సో నో ప్రాబ్లం దానికి. సో సంజన కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. సో సంజన కూడా సేవ్ అవుతుందండి. భరణి కూడా సేవ్ అవుతాడండి. ఎందుకంటే ఆయన నాగార్జున ఆల్రెడీ చెప్పారు. సెకండ్ టైం కూడా వచ్చాడు. సో ఆయనకి గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి ఆయన కూడా ఛాన్స్ ఉంది సేవ్ అవడానికి. సో వీళ్ళు ముగ్గురు అయితే పక్కా సేవ్ అవుతారండి. మెయిన్ ఎలిమినేషన్ లో మనకి గౌరవ్, నిఖిల్, దివ్య వీళ్ళ ముగ్గురులో అయితే ఒకరైతే వెళ్ళిపోవడం జరుగుతుందండి. సో గౌరవ్కి అయితే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ఆయన లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఎలిమినేట్ అవుతూనే ఉన్నాడు, సేవ్ అవుతున్నాడు కాబట్టి సో ఆయనకైతే ప్రాబ్లం లేకపోవచ్చు. సో నా గెస్ ప్రకారం నిఖిల్ గానీ, దివ్య గానీ వీళ్ళిద్దరిలో ఒకరైతే పక్కా ఎలిమినేట్ అవ్వచ్చండి. చూద్దాం మరి. సో యాజ్ ఆఫ్ నౌ ఓటింగ్ ప్రకారం అయితే దివ్య అయితే లిస్ట్ లో ఉంది. సో దివ్యకి అయితే ఛాన్స్ ఎక్కువ ఉంది ఎలిమినేట్ అవ్వడానికి. నిఖిల్ కూడా అదే డేంజర్ జోన్ ఉన్నాడు. సో ఎందుకంటే యాజ్ యూజువల్ మీకు అందరికీ తెలిసింది కదా, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ప్రతి ఒక్కరు ఎలిమినేట్ అవుతున్నారు. ఆ లెక్కను చూసుకుంటే నిఖిల్ అవుతాడు. లేదు ఓటింగ్ లిస్ట్ గా వస్తే మాత్రం దివ్య అవుతుంది. ఏదేమైనా వీళ్ళిద్దరిలో ఒకరని నాకు అనిపిస్తుందండి. సో మీరు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.